ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తన నోరు మూయించడం కాదు, అడిగిన దానికి నాకు సమాధానం చెప్పండి. ప్రజలకు పాలన తీర్పులు అందించే మీరు ఎంత పెద్ద నిజాన్ని నాకు చెప్పకపోవడం తప్పు కాదా? ఇది కరెక్టా? రాజ్యం గారు, అశ్విన్ అపర్ణ మెడలో తాళి కట్టిన రోజే మీకన్నీ చెప్పాలని మేం చెప్పాము. కానీ అశ్విని మీకప్పుడే తెలియకూడదు, మీరు దాన్ని తట్టుకోలేరని మేమెంత వాదిస్తున్నా కూడా మమ్మల్ని బతిమాలి తనే మీకు చెప్తాను అని మమ్మల్ని నొప్పించాడు. చెప్తే వినేస్తారా? ఒక పక్క మీరు కుదిర్చిన పెళ్లి ఆగిపోయిన బాధలో ఉన్నారని, ఇది చెబితే విని మీ గుండె ఆగిపోతుంది అని చెప్పాడండి. ఏం చేయమంటారు? వినొద్దా? మీరు పోతే పోయారనుకుని మీకు చెప్పమంటారా? చెప్పండి. ఆ రోజే కాదు రాజ్యం గారు, 4 రోజుల్లో మీకు చెప్తానని తను అనడం వల్లే మేం ఆగాము. రోజు దీని గురించి అడుగుతూనే ఉన్నాం కూడా. అంతెందుకు, ఇప్పుడు ఇంతకు ముందు కూడా అడిగాము. మేమైనా మీకు చెప్తామంటే చెప్పనివ్వలేదు. అప్పుడు కూడా వద్దు, నేనే చెప్తాను అని చెప్పాడు. మేము ఇంకేం చేయాలి? అబద్ధాలు ఆడడం, ఒకరిని మోసం చేయడం మా ఉద్దేశం కాదండి. అవునమ్మా, తప్పు వాళ్లలో ఎవరిది లేదు, తప్పంతా నాదే. నేను నీకు చెప్దామనే మా ఫ్రెండ్ గురించి అని చెప్పి చూశాను. నువ్వు వినకపోయేసరికి ఆగిపోయాను. చేసింది తప్పనేగా నాతో చెప్పలేకపోతున్నావు? అదేగా. అది కాదమ్మా, నేను తప్పు చేయలేదు. నా మనసుకు నచ్చిందే చేశాను. ఒరే పిచ్చోడా, పెళ్ళే ఈ పాపున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకు కాదమ్మా? కలవాల్సింది 2 మనసులు, వాళ్ళ గతాలు కాదు. బాగుంది కలెక్టర్, చాలా బాగుంది. వీడెప్పుడు ఈ తల్లిని ఎదిరించిందే లేదు. అంతా మీ ప్రోద్బలమే, మీ ధైర్యమే. అలా మిమ్మల్ని దూరం చేయాలన్న దురుద్దేశమే మాకుంటే మీరు ఈ రోజు ఇక్కడికి రావాలని నేను పట్టుపట్టేదానే కాదు. ఇది నిజమైతే ఆ రోజు కనిపించిన పాప అపర్ణ కూతురే కదా. మీ అమ్మాయి అని మీరెందుకు అబద్ధం చెప్పారు? చెప్పండి. అశ్విన్ గారే ముందు తను నా కూతురు అని మీకు చెప్పడం వల్లే, నన్ను చెప్పొద్దు అని బతిమాలడం వల్లే నేను అలా చెప్పాల్సి వచ్చింది. అవునమ్మా. వీడొకడు అవునమ్మా అవునమ్మా అంటూ ఉంటాడు. ప్రతి దానికి మీ దగ్గర జవాబులున్నాయి. తప్పు జరగని వాళ్ళ దగ్గర ఆన్సర్స్ ఉంటాయండి. సరే, వీడు తాళి కట్టినప్పుడు మీరది తప్పు అని వాదించారు. నా అంగీకారం కూడా తీసుకోవాలని మీరు చెప్పానన్నారు కదా. ఈ రోజు నాకెలాగో తెలిసింది, ఈ పెళ్లికి నా అంగీకారమూ లేదు, నాకిష్టమూ లేదు. జరిగింది ఒక పీడకలని మర్చిపోండి. ఈ పెళ్ళే జరగలేదనుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.